నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కాన్. నేను రాజశేఖర్. ప్రధానంగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడుకి వెళ్తే ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు అనే ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన కూడా అప్పట్లో నిఘా. ట్యాపింగ్కు అనుమతిచ్చేది రాష్ట్ర హోంశాఖే. హైకోర్టుకు నివేదిక కేంద్రం విచారణ 23కి వాయిదా అనే వార్త కనిపిస్తుంది. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ దర్యాప్తు అధికారులు వెల్లడి. ప్రభాకర్ రావు శ్రవణ్ల పాస్పోర్ట్ల జప్తునకు ప్రతిపాదన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే ఒక వార్త కనిపిస్తుంది. సెన్సెక్స్ రికార్డు పరుగు కనిపిస్తుంది. మధుపర్ల సంపద 445 లక్షల కోట్లు అనే వార్త కూడా కనిపిస్తుంది. ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా అనే ఒక వార్త కనిపిస్తుంది. కనీసం 2 ఏళ్లు నిండితేనే దరఖాస్తులకు అర్హత. ఒకచోట 4 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి స్థానచలనం తప్పనిసరైన వార్త కనిపిస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్కు 1.50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్పీ అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే మేడిగడ్డ 7వ బ్లాక్లో మళ్లీ సమస్య అనే ఒక ప్రశ్నార్థకంతో ఒక వార్త కనిపించింది. రాత్రి వేళ విద్యుత్తు దీపాల వెలుగులో రింగ్ బండ్ పనులు అనే వార్త కనిపిస్తుంది. ఎంపిక వాయిదా, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదాకు సంబంధించి ప్రధానమైన ఒక హెడ్లైన్. మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలోనే మరోసారి సమావేశం. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ అనే వార్త కనిపిస్తుంది. అలాగే నేడు ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ అనే వార్త కనిపిస్తుంది. హోంమంత్రి అమిత్ షాతోనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొనే అవకాశం అనే వార్త కనిపిస్తుంది. గురువెక్కడో మేము అక్కడే అనే ఒక వార్త కనిపిస్తుంది. అంటే విద్యార్థులకు సంబంధించి టీచర్లు మంచి విద్యను బోధిస్తే వారు ఎక్కడుంటే అక్కడే ఉంటారు అనడానికి నిదర్శనంగా ఆయన మార్పుతో పాటు విద్యార్థులు కూడా చేరినటువంటి పరిస్థితికి సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే అమరావతిని బంగారం చేస్తామనే వార్త ఏపీకి సంబంధించి కనిపిస్తుంది. జగన్ కక్షతోనే దాన్ని బూడిద చేశారని ఆయన ఆరోపణలు కూడా చేశారు. అలాగే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి. కేసీఆర్కి సంబంధించి సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో ఎమ్మెల్సీలు రవీంద్రరావు, మధుసూదనాచార్య వార్త కనిపిస్తుంది. ఇటీవల ఓటమితో దిష్టి తీసినట్లయింది. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలి. మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ గుడికి కేకే అని కూడా చిన్న స్లైడ్లో ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానమైనటువంటి హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. బదిలీలకు పచ్చజెండా అనే వార్త కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు అనే వార్త ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ. సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం అనే వార్త కనిపిస్తుంది. అందుకే ఓడించారు, తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికి ప్రజలు ఓటేశారంటూ ప్రధాని మోదీ పార్లమెంట్లో వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. నీటిపై నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అది వార్త కూడా వేశారు. ఏకాభిప్రాయం కుదరలే. టీపీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం. ఆషాఢంలో లేనట్లే. ఖర్గే, రాహుల్తో రేవంత్ చర్చలు. తుది నిర్ణయం తీసుకోబోతున్నటువంటి అధిష్టానం. వారం తర్వాతే మళ్ళీ భేటీ అనే వార్త కూడా కనిపిస్తుంది. ఇక బోలేబాబా పరార్, తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన. ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనంటూ ఆరోపణ. లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులున్నాయి. హత్రాసు ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 80,000 మందికి అనుమతిస్తే అక్కడికి వచ్చింది 2,50,000 మంది వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుమతులు ఉల్లంఘించారన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జార్ఖండ్ సీఎంగా మళ్ళీ సోరెన్ అనే వార్త కనిపిస్తుంది. బీహార్లో కూలిన మరో బ్రిడ్జి 15 రోజులు ఇది 7వది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు. విధులకు ఆటంకం కలిగించారంటూ జడ్పీ సీఈఓ ఫిర్యాదు. జడ్పీ సీఈఓపై సిపికి కౌశిక్ ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7వ బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌటింగ్ అనే వార్త కనిపిస్తుంది. గిడ్డర్లు కుంగిపోయాయనే ప్రచారం. మేడిగడ్డలో అర్ధరాత్రి కాఫర్ డ్యాం తొలగింపు. హడావిడిగా పనులు చేపట్టిన ఎల్ఎన్టీ అనే వార్త కనిపిస్తుంది. జైలు నుంచి జనజీవనంలోకి అనే వార్త కనిపిస్తుంది. 132 సీట్ల బస్సు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. విమానం తరహాలో సీట్లు, బస్సు హోస్టెస్ సేవలు కూడా డిజిటల్ బస్సులో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువగా ఉందంటూ కూడా ఒక వార్త. నితిన్ గడ్కరీ దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జైలు నుంచి జనజీవనంలోకి రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షణ పొందినటువంటి 213 మంది ఖైదీలు విడుదల. చెర్లపల్లి నుంచి అందరూ ఒకేసారి బయటకు వచ్చారు. 70 మందికి పెట్రోల్ బంకుల్లో ఇతరితర పనులు చేసుకోవడానికి అవకాశం కూడా కనిపించారు. 2వ అతిథి గృహాలు అనే వార్త కూడా ఒక బేగంపేట సంబంధించి కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానమైనటువంటి ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. ఆషాఢం తర్వాతే అని ఒక ఆశ్చర్యార్థకంతో కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ, పీసీసీ నామినేటర్ పదవుల భర్తీ వాయిదా. సమీకరణాలు కుదరకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం అనే వార్త కనిపిస్తుంది. జస్టిస్ శరత్ రేవంత్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ వ్యవహారంపై
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ అనే వార్త కనిపిస్తుంది. నేను అఫిడవిట్ కూడా సమర్పించింది. 80,000 చరిత్రలో తొలిసారిగా ఈ మైలురాయిని దాటినటువంటి సెన్సెక్స్ సూచి అనే వార్త కనిపిస్తుంది. ప్రశాంతంగా మణిపూర్ ఉందంటూ కూడా ప్రధాని మోదీ నిన్న వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు, కాంగ్రెస్పై మరోసారి నిప్పులు, ఏడాదైనా మణిపూర్కు ఎందుకు వెళ్ళలేదని విపక్షాల మండిపాటు, సభ నుంచి వాకౌట్, సభను అవమానించారంటూ కూడా చైర్మన్ జగదీప్ ధనకర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుమతి 80,000 మందికి హాజరైంది 2,50,000. నిన్న యోగి ఆదిత్యనాథ్ అక్కడ మృతుల కుటుంబాలను అలాగే గాయాలైన వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి ఆ వార్త కూడా కనిపిస్తుంది. చెరవీడిన సంతోషం, 213 మంది ఖైదీలు బదిలీ, నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనే వార్త కనిపిస్తుంది. సమైక్యవాద కుటీల వ్యవస్థలనే బద్దలు కొట్టాం, గిదో లెక్క అంటూ కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా వార్త కనిపిస్తుంది. రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురు అని కూడా ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి హైకోర్టు జడ్జు ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వార్త కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు వదలలేదు. హైకోర్టుకు చెందినటువంటి దర్యాప్తు అధికారులు విచారణ ఈ నెల 23కు వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఏపీలోని 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీలదే. నిన్న ప్రధానంగా బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇవి. వాటి కోసం పోరాటం చేస్తానన్న కేసీఆర్ 10 ఏండ్లు పట్టించుకోలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి అని కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్లో చేరిన కేకే ఇక శ్రవణంలోనే అనే వార్త కూడా కనిపిస్తుంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకానికి బ్రేక్, నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం, వేచి చూద్దామన్న ఆలోచనతో హైకమాండ్ ఉన్నటువంటి పరిస్థితి, అందుకే వాయిదా వేసిన వార్త కనిపిస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్, దుబారాను తగ్గించి ఆదాయం పెంచడంపై ఫోకస్ అనే వార్త కూడా కనిపిస్తుంది. బదిలీలకు గ్రీన్ సిగ్నల్, ప్రధానంగా ఈ వార్త కనిపిస్తుంది. ఈ నెల 5 నుంచి 20 వరకు షెడ్యూల్. పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అనే వార్త కూడా కనిపిస్తుంది. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జడ్పీ సీఈఓ ఫిర్యాదు. భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసుగా చెప్పుకోవచ్చు. కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ ఉన్నారు. జడ్పీ సీఈఓపై సిపికి ఎమ్మెల్యే ఫిర్యాదు అనే వార్త కూడా కనిపిస్తుంది. మణిపూర్లో హింస తగ్గింది, నీటి దోషులు శిక్షిస్తామంటూ ప్రధాని మోదీ చెప్పారు. రాజ్యాంగానికి కాంగ్రెసే పెద్ద ప్రత్యర్థి. 1977లో ఒక్కసారి రాజ్యాంగ రక్షణపై ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఇందిరాగాంధీ సర్కార్ను జనం విసిరిపారేశారు. కాంగ్రెస్పై మండిపడ్డ ప్రధాని మోదీ ఆ ఎమర్జెన్సీకి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. హృదయ విదారకరమైనటువంటి వార్త కూడా మరొకటి కనిపిస్తుంది. యువతికి మంది ఇచ్చి గ్యాంగ్ రేప్, బాధితురాలు హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ఉద్యోగిని, అఘాయిత్యాలకు పాల్పడినటువంటి అదే కంపెనీలో సహోద్యోగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా వార్త కనిపిస్తుంది. మీటింగ్కు యాదాద్రికి తీసుకువెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఈ దారుణం జరిగింది. ఈ నెల 30న ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఉప్పులో 0 ఎఫ్ఐఆర్, మియాపూర్లో కేసు నమోదు, 2 నిందితులు అరెస్ట్ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అలాగే చివరిగా మనం అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కి సంబంధించి కేకే రీఎంట్రీ. ఖర్గే సమక్షంలో సొంత గూటికి గ్రౌండ్ వర్క్ చేశాకే జాయిన్ అవుతున్న కేకే కీలక బాధ్యతలకు అధిష్టానం హామీ. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపదస్ మున్షి సమక్షంలో చేరిక అనే వార్త కనిపిస్తుంది. చేతిలో చెయ్యేసి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సహా కాంగ్రెస్లోకి 2 కౌన్సిలర్లు, మంత్రి సీతక్క, టీపీసీసీ కార్యదర్శి సత్తోమల్లే సమక్షంలో చేరిక. బీజేపీతో చేతులు కలిపినందుకు బీఆర్ఎస్కు గుడ్ బై చెబుతున్న కౌన్సిలర్లు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేసినట్లు ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. మరింత కాలం తీహార్ జైల్లోనే, కష్టాల సుడిగుండంలో కవిత అనే వార్త కనిపిస్తుంది. బెయిల్పై సన్నగిల్లుతోన్న ఆశలు, కోర్టు ముందుకు ఒక్కోసారి ఒక్కో ఆధారం, విస్తుపోయినటువంటి కవిత న్యాయవాదులనే వార్త కూడా కనిపిస్తుంది. పద్మావతికి ఎందుకు ఇవ్వరు, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే పద్మావతికి ఇవ్వాల్సిందే. మంత్రివర్గ విస్తరణలో చర్చలు, వాదనలు. ఢిల్లీలో నల్గొండ పాలిటిక్స్ నిన్న వాయిదా కూడా పడడానికి ప్రధాన ఇలాంటి కారణాలు కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు. దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మా కృష్ణమూర్తి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్కారం కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చూసుకుంటే టీపీసీసీ చాలా వరకు ఊరిస్తున్నటువంటి ఒక పదవి ఎవరిని వరించబోతుంది, మంత్రివర్గంలో మిగిలినటువంటి 6 స్థానాలు ఎవరికి రాబోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా వరకు ఊరిస్తున్నటువంటి అంశాలు. చాలామంది ఆశావాహులు ఉన్నారు. కానీ ఇంకా కొలికి రానటువంటి పరిస్థితి, మరొక వారం వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు?
కొంతమంది చేరికల విషయం అంటే పిసిసి విషయంలో చెప్పాలంటే పిసిసి పదవి కోసం పార్టీలో పోటీ చాలా ఉంది. అద్దెంకి దయాకర్ కానీ ఇలాంటి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి ఇట్లా ఎవరికి వారుగా వాళ్ళ వాళ్ళ యొక్క నాలుగులను, వాళ్ళ వాళ్ళ యొక్క పరిచయాలను, వాళ్ళ వాళ్ళ యొక్క సీనియారిటీని ప్రయోగిస్తూ కొంత పిసిసి పదవి దక్కించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కొంత పార్టీ కూడా ఆలోచన అంటే కేబినెట్ విస్తరణ తర్వాత అంటే కొంత సమీకరణ ఓసీగా రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్న నేపథ్యంలో అదే వర్గానికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది కొంత సామాజిక దీంతో కూడా కొంత విమర్శలు వెలువెత్తే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు పార్టీ అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను సమన్వయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత మార్పులు చేర్పులు కూర్పులు ఈ పరిణామాల నేపథ్యంలో కొంత ఇప్పటికిప్పుడు అధ్యక్ష పదవి పిసిసి అధ్యక్ష పదవి ఎంత ఇంపార్టెంట్ కాదు అని భావించగా ఏఐసిసి భాషగా మనం ఇక్కడ భావించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే సమీకరణ మార్గం కొంత ఇబ్బంది ఉంది. పార్టీలో చేరికల వైపు జోరుగా సాగుతా ఉంది. పార్టీకి రోజు రోజు రాష్ట్రంలో ఆదరణ పెరుగుతా ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ పార్టీని ఆ పాలనను అవపోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో పిసిసి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటే పార్టీలో ఏమైనా ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందా అన్న విషయాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తా ఉన్నారు. అట్లనే తప్పలేదు, నాయకులు నడుపు ఖచ్చితంగా పదవులు అడగాల్సిందే, పనిచేయాల్సిందే. కానీ అధిష్టానం అనేది ఎవరికి ఇస్తే దాన్ని పూర్తి స్థాయిలో మనం న్యాయం చేయగలము అన్న విషయాన్ని కొంత పరిశీలించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కొంతవరకు 1 వీకే అన్నారు. కాకపోతే ఆషాఢం కొంత కొత్త కార్యక్రమాలు చేయడం మంచిది కాదు అని చెప్పేసి సెంటిమెంట్ పరంగా కాబట్టి శ్రావణం అనుకుంటాం. కానీ అధికారికంగా ఎక్కడ కూడా ఏఐసిసి కానీ ఈసీసీ కానీ రేవంత్ రెడ్డి కానీ మిగతా నేతలు ఎవరు కూడా ఈవెన్ పదవులు ఆశించే నేతలు కూడా శ్రావణ మాసం వరకు ఉండదు అని ఎవరు చెప్పారు. ఎంత మనం మీడియా ఊహించుకొని ఇవన్నీ రాకపోవడం 1 వీక్ తర్వాత ఉండబోతున్నాను. ఆ 1 వీక్ లోపల కొంత పిసిసి కూడా అభిప్రాయ సేకరణ చేసే అవకాశం మనం గమనించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సందర్భం కానీ లోక్సభ ఎన్నికల సందర్భం కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా గెలుపు కూడా ఏంటి అనే విషయాన్ని అంచనా వేసి తన సొంత సర్వే తోటి సొంతంగా చేసిన నిర్ణయంతో గెలిచే వాళ్ళు గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉన్నది అనుకున్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చారు. ఇది కూడా అదే తరహాలో జరగవచ్చు. పిసిసి అధ్యక్ష బాధ్యతలకు ఎవరు సమర్థులు, ఎవరు ప్రభుత్వాన్ని సమానంగా పార్టీని తీసుకువెళ్లే సామర్థ్యం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాలనను ప్రజల్లో ఒప్పించి మెప్పించే సామర్థ్యం కలిగి ఉన్నారు అనే విషయాన్ని కూడా కొంత ఏఐసిసి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ బేరీజ్ వేసుకునే కొంత సమయం పడుతుంది. కాబట్టి కొంతవరకు ఒక 1 వీక్ వాయిదా వేద్దాము అని నిర్ణయించారు. వాస్తవానికి ఇక్కడ కూడా ఒకే చర్చ జరిగినాయి, కూర్చులో పెట్టారు, మాట్లాడారు. మంత్రివర్గ పూర్తి విషయంలో కానీ పిసిసి అధ్యక్ష విషయంలో కానీ మిగతా పదవుల విషయంలో కానీ పార్టీలో చేరికల విషయంలో కానీ ఇవన్నీ కూడా చర్చిస్తున్నారు, వరుసగా చర్చిస్తా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా రేపే పిసిసి అధ్యక్ష పదవికి అభ్యర్థులను మేము క్యాండిడేట్ ప్రకటిస్తున్నాము, పిసిసి అధ్యక్ష చేర్చబోతున్నామని ఇక్కడ కూడా ఏఐసిసి కానీ ఎవరు చెప్పలేదు. వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఆ కసరత్తులో కొంత అంటే ఇక్కడ ఒకటికి ఒకదానికి లింక్ ఉన్నది, చైన్ లింక్ లా. మంత్రివర్గంలో మంత్రివర్గ శాఖను మార్చాలనుకుంటున్నాం అన్నప్పుడు ఏ శాఖను ఎవరికి ఇవ్వాలి, మరింత సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేయాలంటే ఏ శాఖను ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని ఇవన్నింటి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత సమయం తీసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి వారు సమయం తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా కొంత నల్గొండ జిల్లాకు సంబంధించి మనం ఇప్పుడే మీరు మన పేపర్లో చూసాం. మనం ఇటు ఉత్తమ్ సతీమణి
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కూడా మంత్రివర్గంలో అడుగుతా ఉన్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నారు. ఒకరికి ఇస్తే ఒకరికి ఇబ్బంది. ఒకటే జిల్లా ఒక కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వచ్చా? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లాంటి కూడా కొన్ని సాంకేతిక సమస్యలు కొంత. కృష్ణమూర్తి గారు, కొంతమంది చేరికలు అంటే కేకే లాంటి ఒక కీలకమైన నేత, అంటే సొంత గూడుకు వచ్చాం ఇక్కడ నుంచి చివరి వరకు నేను ఇక్కడే ఉంటానని కూడా ఆయన చాలా ప్లానింగ్ మీద వచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి నేతలు చాలామంది ఎమ్మెల్యేలు కానీ మిగతా పార్టీల నుంచి రాబోతున్నారు. దాదాపుగా బీఆర్ఎస్ ఖాళీ కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో కీలకమైన నేతల్ని ఉంచేందుకు, బలాల్ని పెంచుకునేందుకు వారికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి ఒక వార్త కూడా, అది కూడా కొన్ని కారణాల వల్ల అయ్యే అవకాశం ఉందంటారా? కరెక్ట్. అంటే కొంతవరకు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అంతగా గెలవలేదు. ఇటు ఎంపీ ఎలక్షన్ కానీ, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేదు. త్వరలోనే అంటే గ్రేటర్ హైదరాబాద్ ఏదో మొత్తం మీద మళ్ళీ శివారు మున్సిపాలిటీ కలిపి చేద్దామేదో అనుకుంటున్నట్టు ఓఆర్ఆర్ ఇన్సైడ్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీ చేసి మెగా గ్రేటర్ హైదరాబాద్ ఏమిటనే ఇది అనుకుంటున్నట్టు. కాబట్టి అంటే ఈ నేపథ్యంలో పెట్టిన తర్వాత, డివిజన్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎలక్షన్ జరిగితే పార్టీ అధికారం రావాలంటే కొంత సమర్థవంతమైన నాయకులు కావాలి. కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాల్సిన అవసరం ఉంది గ్రేటర్ మీద. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలకు సంబంధించిన పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కొంత సహజంగా పార్టీ మండపంలో కొన్ని కోరికలు ఉన్నాయి. పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత హామీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. వీటికి కూడా పరిశీలిస్తున్నారు. నిన్ననే వాస్తవాన్ని చెప్పంటే కేసీఆర్ గారితో పాటు మిగతా వాళ్ళు కొంతమంది చేరబోతున్నారు అనుకున్నారు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చెందవాలని చెప్పేసి నిన్న మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున చదివింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కూడా ఈ విషయాన్ని అక్కడక్కడ ప్రస్తావించారు. అంటే ఓపెన్ గా కాదు, అక్కడక్కడ చెప్పారు. ఏదో జరగబోతుంది ఢిల్లీలో, ఏదో జరగబోతుంది, సాయంత్రం వరకు ఏదో ఒకటి ఖచ్చితమైనటువంటి వార్త వస్తుంది, బీఆర్ఎస్ షాక్ ఇచ్చే వార్త. కానీ చివరి క్షణంలో వాళ్ళని కూడా ఆపాలి. ఎందుకంటే చేరికలు అనేది చేర్చుకోవచ్చు. చేర్చుకున్న తర్వాత వాళ్ళకు సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంది. పార్టీ నాయకత్వం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి, వాళ్ళకి ఎక్కడ ఫిలప్ చేయాలి అనే విషయాన్ని కొంత పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత రేపు చేరిన నియోజకవర్గ ప్రజలు అడిగే అవకాశం ఉంది. నువ్వు ఎందుకు ఇక్కడ ఇదే ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యే కదా ఎందుకు చేద్దాం అడుగుతాం. కాబట్టి వాళ్ళు కూడా చెప్పుకునే సమాధానం ఉంటుంది. కాబట్టి వీటన్ని అంటే ఇవన్నీ ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో మొత్తంగా చూస్తే మంత్రివర్గ కూర్పు, చేరికలు, వీటన్నింటి తర్వాతనే పిసిసి అధ్యక్ష పదవి కొంత ఖాయమయ్యే అవకాశం ఉంది. చేరికల విషయంలో కూడా పార్టీ చాలా ఆచి తూచి స్పందించి వ్యవహరిస్తా ఉన్నది. అంటే మొత్తంగా పార్టీని పునర్నిర్మాణం చేయాలి, పార్టీని పటిష్టంగా చేయాలి, పార్టీని పునాదులు గట్టిపరచాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి అధిష్టానము పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ ఆ స్వేచ్ఛను కానీ ఇదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా తన దూకుడు. ఎందుకంటే తనకు ముందు వెనక టీపీసీసీ పదవికి ఒక రకంగా వన్నె తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేది ఒక మంచి రికార్డు క్రియేట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి ఒక రకంగా చూసుకుంటే. సో అలాంటి వ్యక్తికి పోటీగా ఉండడం కూడా ఆ స్థాయి భర్తీ చేసే వ్యక్తులు కూడా ఒక రకంగా కష్టం కాంగ్రెస్ పార్టీకి. సో ఆ కసరత్తులు కూడా జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇంకోటి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో, హోంమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా 1:30 అంటే మధ్యాహ్నం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా రావాల్సిన నిధుల కోసం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఈరోజు భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఫస్ట్ పిసిసి అధ్యక్ష పదవి, సీఎం పదవి అనేది జోడెడ్లు. ఇటు పార్టీ, ప్రభుత్వం జోడెడ్లాగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండు ఎడ్లు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే బండి చక్రం కరెక్ట్ గా వెళ్తుంది. కాబట్టి ఆ కోణంలో ఖచ్చితంగా అధిష్టానం ఆలోచన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు రేవంత్ రెడ్డికి సమకాలికులు, రేవంత్ రెడ్డి స్పీడ్ ను, రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సరళి, రేవంత్ యొక్క విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకునే సామర్థ్యం కృష్ణమూర్తి గారు,
రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తే అని కూడా అనుకోవచ్చు. అంటే సమవుజ్జి అంటే అనుకూలంగా ఉండాల్సిందే. లేదు అంటే పార్టీ ఒకవైపు, ప్రభుత్వం ఒకవైపు అయితే ఇబ్బంది కదా. ఖచ్చితంగా ఉండాల్సిందే. పార్టీ ప్రభుత్వం కలిసి పనిచేసాం. మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఒకటి ఉంది, టి శ్రీనివాసులు, వైఎస్ రాజశేఖర గారు కలిసి పార్టీని, ప్రభుత్వాన్ని సమంగా తీసుకెళ్లారు. అదొక ఉదాహరణ. కాబట్టి వెళ్ళాల్సిన అంశం. ఇక రెండవ అంశం, ఢిల్లీలో ఈ రోజు రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా మిగతా వాళ్ళని కలుస్తున్నారు. మొదటి చెప్తా ఉన్నారు, అటు అంటే బీజేపీ చెప్తుంది, అటు కాంగ్రెస్ చెప్తా ఉంది, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఎన్నికల సమయంలోనే పార్టీలు, ఆ తర్వాత ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, వీటి అమలు, ప్రజా ఇబ్బందుల పరిష్కారం విషయంలో దృష్టి పెట్టడం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కోణంలోనే జరుగుతాం. అయిపోయింది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అయిపోయింది. లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, అక్కడ బీజేపీ పార్టీ అధికారం వచ్చింది, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పాలన మీద, అభివృద్ధి కార్యక్రమం మీద, సంక్షేమ పథకాల మీద, దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్ట చేపట్టాల చర్యల మీద కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కోణంలోనే ఈ రోజు భేటీ జరగబోతుందని చెప్పొచ్చు. వాస్తవానికి అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలుగా సాధించినటువంటి డిఫెన్స్ భూములను రేవంత్ ప్రభుత్వం సాధించింది. అది దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకు కొంత చెక్ పెట్టొచ్చింది మనం భావించవచ్చు. కొన్ని ఎలివేటెడ్ కార్డులను కూడా నిర్మించేందుకు పనులు కూడా కొంత శంకుస్థాపన చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఈ రోజు జరిగేటువంటి కొంత రాష్ట్రంలో డ్రగ్స్, వీటి విషయంలో, గంజాయి, డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా విధించాలని భావిస్తాం అనేది మొన్ననే చూశాము. రేవంత్ రెడ్డి కొన్ని నార్కోటిక్ విభాగానికి వెహికల్స్, వాటి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొన్ని ఇచ్చారు. ఈ విషయంలో కొంత నిధుల సమీకరణ కోసం హోంమంత్రిని కలిసే అవకాశం, ఇక ప్రధానమంత్రిని కలిసే విషయంలో అనేక అంశాలు. రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ సమస్యలు ఇంకా పరిష్కారం కాదు. చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సినటువంటి, ఆంధ్రప్రదేశ్ లో సమన్వయంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి. ఆస్తుల పంపకం కానీ, నిధుల కేటాయింపు కానీ. మొన్ననే మనం చూసాం, ఏపీ మంత్రి ఒకరు మాకు 5,400 కోట్లు ఇవ్వాలి, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి, మాకు ఇవ్వట్లేదు అని. అంటే ఈ రకమైనటువంటి ఎప్పటికప్పుడు పొరుగు రాష్ట్రంలో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ అంటే ఈ విషయంలో ఈ నెల 16వ తేదీన అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటువైపు రేవంత్ రెడ్డి, వీరిద్దరు కూడా ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని చర్చించుకున్నాము. సమస్యలను అంటే విభజన సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేద్దామని చెప్పారు. దీని విషయంలో నరేంద్ర మోడీతో చర్చించే అవకాశం ఉంది. ఏంటి, ఏమడితే ఏం చెప్పాలి, ఒకవేళ తెలంగాణకు ఆ ఒప్పుకున్న దాని ప్రకారంగా తెలంగాణకు ఏమైనా నష్టం జరుగుతుంది, దానికి నష్టం కేంద్రం భరించాల్సిన అవసరం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో సహకరించండి అని నరేంద్ర మోడీని కోరే అవకాశం. చెప్పండి. చంద్రబాబు నాయుడు అడిగితే, చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఈసారి 10 ఏళ్లుగా ఉన్నటువంటి విభజన హామీలను కూడా తీరడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు మనం. అంటే ఇటువైపు మోదీ సహకరిస్తున్న తీరు, ఇటువైపు అంతకింతో పాత సన్నిహితులుగా ఉన్నటువంటి ఇటువైపు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి ఒక రకంగా ముందుకు వెళ్లే ప్రక్రియ జరగబోతుంది. ఈ 5 ఏళ్ళలో తీరే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు మనం. సన్నిహితం వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు సార్. సన్నిహితంగా ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు పార్టీలో రేవంత్ రెడ్డి పనిచేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో రేవంత్ రెడ్డి ఆయన కార్యక్రమాలు చేసి ఉంటారు. దాంట్లో అది గతం. కానీ ఇప్పుడు రాష్ట్రం ప్రయోజనం, ఆయన రాష్ట్రానికి అధిపతి. రేవంత్ రెడ్డి రాష్ట్రాధినేత కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు గతము అంటే కేసీఆర్, జగన్ కి, రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు ఉన్నటువంటి వ్యత్యాసం కనిపించబోతుంది. కొంతవరకు నిర్ణయాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నటువంటి చర్చ నడుస్తుంది. అంటే దానికి ఏమైనా ఈసారి అలాంటి వాతావరణం ఉందా అంటున్నా? ఖచ్చితంగా ఉంది. గతంలో జగన్, కేసీఆర్లు ఓన్లీ వాళ్ళు ఏం చేసి ఏందని తెలియదు, వచ్చారు. కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు, జగన్ ఇంట్లో భోజనం చేశారు, రోజా ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏదో భోజనం చేశారు, చేపలు కూర్చున్నారు, ఇంకేదో నడిచింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చారు, వాళ్ళు సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు, సన్మానించారు, సత్కరించారు, మేమంటే వచ్చారు, పంపించారు. కానీ ఇక్కడ విభజన సమస్యల మీద కానీ రాష్ట్ర ప్రయోజనాల అంశాల విషయంలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రులతో పాటు చీఫ్ సెక్రటరీలు కొన్ని శాఖల హెచ్ఓడీలు ఉండాల్సిన అవసరం ఉంది ఆ చర్చలలో. గతంలో సీఎం కేసీఆర్ అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు వీళ్ళు ఇవ్వరు లేరు, అధికారులు ఇవ్వలేరు. ఓన్లీ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారు కాబట్టి వీళ్ళు లేరు. అది కూడా మీరు అన్నట్టు నివాసాల్లో కలవటం, ఇక్కడ ఏంటంటే ప్రగతి భవన్లో కలవటం, అధికారుల సమక్షంలో ఇటువైపు ఉన్నటువంటి అధికారులు, అటువైపు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కలిపి మాట్లాడుకోవడం అనేది ఒక మంచి వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. రేపు జరిగేదంటూ ఖచ్చితంగా సమస్యలు అంటే ఇప్పటి ఇట్లా ఉదాహరణ మొత్తం అయిపోతే అయిపోవు, ఖచ్చితంగా అన్ని 100% అయిపోవు. కాకపోతే మేజర్ గా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు సుహృద్భావంతో వెళ్ళాలనుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కొంచెం సానుకూలంగా ఉంది. అవసరమైతే కొంత కాంపెన్సేషన్, ఇటు ఏపీకి కావాలా తెలంగాణకు కావాలా అన్న విషయాలు కొంత కాంపెన్సేషన్ ఇచ్చేందుకు, లేదంటే కొంత ఏమన్నా సవరణలు చేయాలి, కొంత కేంద్రం సానుకూలంగా ఉండాలంటే ఉండేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉంది. రైట్ ఈ అంశాలను కూడా ఈరోజు అంటే యాక్చువల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి, ఈ సమస్యలపై కూడా ఒక రకంగా మీరు అన్నట్లు అది కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, ఇక్కడ నిన్న మన తెలంగాణకు సంబంధించి చాలా కీలకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలవటానికి కారణమైనటువంటి ఆ ప్రభుత్వం తనకు అనుకూలంగా వినియోగించుకుంది. తర్వాత ప్రజల తీర్పు వేరేగా ఉంది, ఈసారి మారినటువంటి పరిస్థితి అన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకొకటి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హైకోర్టు జడ్జిల్ని వారి భార్యకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడం, అంటే ఇంత కీలకంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అన్నట్టు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రభుత్వం మొత్తము నేను అనుకున్న విధంగానే ఉండాలి. అంటే ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం కాదు, నియంతృత్వ ప్రభుత్వంగా వెళ్ళాలనుకున్నారు గత పాలకులు. నియంతృత్వ పాలనలో గతంలో మనము అంటే రామాయణం వీటిని చూస్తుంటే ప్రభుత్వ వేగులను పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేవారు, అక్కడ న్యాయం చేసేవారు. కానీ ఇక్కడ అంత కాదు. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ఏ విధంగా చర్చించాలి, తనకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఏ విధంగా అణచివేయాలి అనే ధోరణి. అంటే గత పాలనకు, అంటే పూర్వం ఉన్నటువంటి శ్రీరాముడి కాలంలో ఉన్నటువంటి పాలనకు ఇప్పుడున్నటువంటి పాలన, మొన్నటి వరకు ఉన్నటువంటి పాలన, అంటే ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే నేను చెప్పిందే వేదం, నేను గీసిందే గీత, నేను రాసిందే రాత అనే లెవెల్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గమనించాలి, ఒక హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేశారంటే, ఒకవేళ ప్రభుత్వం చేయమైనా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి పోలీసు అధికారులు ఏ రకంగా చేస్తారు సార్? మళ్ళీ ఈ రోజు తప్పించుకునేందుకు ఆయన ఎవరో డిఎస్పీ ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎంతో మంది వస్తుంటారు. ఇట్లా మాట్లాడుతుంటే పూర్తి స్థాయిలో ఆధారాలు వచ్చాయి, పూర్తి స్థాయిలో దొరికాయి. ఇప్పటికైనా ట్యాపింగ్ చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో నేరాన్ని అంగీకరించి ఏ సందర్భంలో ఎందుకు ఆ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, సదరు న్యాయమూర్తి ఏమైనా తప్పులు చేసే ప్రయత్నం చేశారా, సదరు న్యాయమూర్తి ప్రతిమణి ఏమన్నా చట్టవిధంగా కార్యక్రమాలకు ఎవరినైనా ప్రోత్సహించారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పాలి, తెలియజేయాలి ఏం జరిగింది, ఏమైంది. కృష్ణమూర్తి గారు, ఒకటి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇట్లా జరుగుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి పాడి కౌశికులపై కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ కలెక్టర్ను ఆపే ప్రయత్నం చేశారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. మొట్టమొదటిగా ఒక ఎమ్మెల్యేపై కేసు నమోదవడం కూడా తెలంగాణలో మొదటిసారి అదే. సో ఇక్కడ ఇలాంటి పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి కేసు నమోదవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఆయన గతంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రచార సమయంలో ఈసారి నేను గెలవకపోతే చనిపోతానని ఒక బ్లాక్ మెయిలింగ్ మాట్లాడినటువంటి పరిస్థితి, అవి కూడా కేసులు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని అభ్యంతరకరంగా ఉండటంతో కేసు నమోదు చేశారు.
వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి దూకుడుగా పోతుంటారు. ఆయన దూకుడు తత్వం ఎక్కువ. దీన్ని కొంత పార్టీ అధిష్టానం కొంత కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. పార్టీ విచ్చలవిడి ఇవ్వడము, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పారు. ఒక జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడవచ్చు. ఆయన సమస్యల మీద అధికారులను ప్రశ్నించవచ్చు. సమావేశంలో దాన్ని ఒక అదే తాను లేవనెత్తిన అంశాలను ఎజెండాగా చర్చించి దాన్ని చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి, చర్చించవచ్చు. కానీ దాని ముందుగా వెళ్ళి అదే పట్టుగా వెళ్ళి తనదే ఎజెండా, మిగతా ఎజెండా లేదు అనే విధంగా మాట్లాడము, ప్రవర్తించడం అనేది కొంత ఇబ్బందికరం. జెడ్పీటీసీలు కానీ మిగతా వాళ్ళు కానీ సిఇఓలు వీళ్ళందరూ కూడా, జిల్లా పరిషత్ సిఇఓలు కానీ వీళ్ళందరూ కూడా కొంత ఒక ఎజెండా తోటి ముందుగా వాళ్ళు నిర్ణయించుకొని వస్తారు. జిల్లా పరిషత్ ఓకే, ఆ డిఈఓ తప్పు చేసిందో అనుకున్నారు, దాని మీద సానుకూలంగా చర్చించే అంత రప్చర్ చేయాల్సిన అవసరం లేదు. అంత అంత ఉధృతంగా అంత విచ్చలవిడిగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. మెట్ల మీద కూర్చుండి కలెక్టర్ను అడ్డుకొని ఆ రకంగా చేయాల్సిన అవసరం లేదు. దీని మీదే సిఇఓ గారు కాంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు బుక్ అయింది. బిఎన్ఎస్ భారత్ న్యాయ సంహిత అనే కొత్త చట్టం మన జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి దాని కింద కేసు బుక్ అయింది. అంటే గతంలో అంటే మామూలుగా కూడా కేసు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగిస్తే సదరు ప్రభుత్వాధికారి కానీ లేకపోతే సదరు ప్రభుత్వ అధికారి తరఫున ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు నమోదు చేసే అవకాశం, విచారించే అవకాశం. అదే కోణంలో ఇక్కడ కేసు నమోదైంది. కానీ ఇది చట్టం వచ్చిన 2వ రోజే కేసు నమోదు అవడం అనేది కొత్త చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కౌశిక్ రెడ్డి కొంత ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్తా ఉన్నారు. కొంత ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఇండస్ట్రీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో బ్లాక్ బుక్ అని, ఏదో రెడ్ బుక్ బ్లాక్ బుక్ అని సిద్ధం చేస్తున్నారు. రెడ్ బుక్ ఏమో ఏపీలో లోకేష్, బ్లాక్ బుక్ అనుకుంటారు. ఇక్కడ కూడా మొదట్లో ఆయన రెడ్ బుక్ అని చెప్పారు, తర్వాత దాన్ని బ్లాక్ బుక్ గా మార్చుకున్నారు. బట్ ఏదైనా ఒక లిస్ట్ రెడీ చేస్తున్నాం అధికారులని, మాకు ఇబ్బందికరంగా పెట్టినటువంటి వాళ్ళని కూడా ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మొదటి వ్యక్తి పేరు మంత్రి పొన్నం ప్రభాకర్ అని మొన్న తెలంగాణ భవన్ లో, అలాగే జూపల్లి కృష్ణారావుకి సంబంధించి కూడా ఆయన పేరు కూడా నమోదు చేశామని కూడా ఆయన చెప్పారు. అదే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం, వీళ్ళ మీద ఎంక్వైరీ పెడతామని. కృష్ణమూర్తి, ఈ పరిస్థితిలో ఎలా ఉండబోతున్నాయా ఏంటి అనేది మాత్రం భవిష్యత్తు నిర్ణయించబోతుంది. మొత్తానికి ఒక మొట్టమొదటి కేసు ఎమ్మెల్యేపై నమోదవడం, పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు మీడియాలో ప్రధాన అంశంగా నిలిచారు. బట్ దానికి ప్రొసీజింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది కూడా భవిష్యత్తులో తెలియబోతుంది. థ్యాంక్ యూ, మీ విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.